వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది. ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? లవ్లీ. నువ్వు నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో అబ్బా, టచ్ అయితేనే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నిన్ను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే చెప్పరా, ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోని నా రూమ్కి వచ్చావు? భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటరా? అమ్మాయి కావాలంటరా? చెప్పరా, చెప్పు. ఎవరి కోసం రూమ్ లోకి వెళ్ళావు? లేకపోతే చెప్పేస్తా నేను. చెప్పు. చెప్పు. వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీడి స్పేర్ పార్ట్ తీసిపారండి. ఏంటేమైంది? ఎందుకు కొడుతున్నారు? వీడు ఎవరు మీద కన్నేశాడు? నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చూస్తారండి. ఆగండి, నేను మాడతాను. ఏంటి వెంకీ, ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా? నా వల్ల కావటం లేదురా. డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ కాబోయే ఆడిది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా, కుమ్మిసలా ఉన్నారు. ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. యాదవ్ వీక్నెస్ నువ్వు అని. వీక్నెస్ ఏంటల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. Is it? అవును మేడం, రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చిన కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతాం. వెళ్ళరా. వాట్ యు డూయింగ్? ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మేడం. నువ్వు వీకెండ్ వెంకట్రావు కాదు, వీక్నెస్ వెంకట్రావు. ఈ విషయం తెలిస్తే బోని కపూర్ నీది. అలాంటి నువ్వు రాకముందు ఒక్కటి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? ఓకే, 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 ఓకే. తాకిందంతా దిగిపోయింది. రే, అంత ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతిస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి, నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి దాన్ని చేయిస్తున్నారు. నీకెందుకు చేయిస్తారంట? యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా దీని గొడవేంట్రా? రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. టెన్షన్ లో ఈ సౌండ్లు అవసరమా? మీతో నాకు మాట్లాడనవసరం. కార్తిక్, వాట్స్ గోయింగ్ ఆన్? ఏయ్, ప్రతిదీ మాలను అడుగుతావేంటి? యు షట్ యువర్ మౌత్, ఓకే? ఐ యామ్ టాకింగ్ టు హిమ్ హియర్. మావయ్య, ఆగండి, నేను చెప్తాను. రాగండ్రా, మీరు రాగండ్రా. ఏంట్రా స్వీటీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్ ఏ టచ్, ఐ ఫీల్ ఇట్. రేయ్, అసలు నేను పెళ్లి కూతురునేనా? నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో 2 పెళ్లి కూతురు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐ యామ్ తోడు పెళ్లి కూతురు. యా. పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామ్మా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదన్నయ్య, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే. ఈ డట్టి పిచ్చర్ చూడలే సస్తనం, ముందు లోపల తీసుకెళ్ళి. ఏయ్, నువ్వేంట్రా? డర్టీ పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. ఓయ్, నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకుని చేసే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కొడుకు లాంటి వాడు కదన్నయ్య, పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను. నువ్వేం అనుకోవద్దు బాబు. ఇట్స్ ఓకే. రామ్మా. వెళ్ళు, వెళ్ళు.
ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. అమ్మా పెళ్లి కుమార్తెని తీసుకురండి. అది కూడా వస్తుందేంట్రా? అదేనయ్య తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు. అమ్మా అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. దివ్య అదేంటమ్మా వాళ్ళ కాళ్ళకి దండం పెడతావేంటి? లగేష్ మా ఆవిడ బయట ఉంది, వరుస అవుతారు కదా అని నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను. అటు అనుకుంటే నా పిల్లం కూడా 25 సంవత్సరాల నుంచి బయట ఉంది. రెడీ ఫుల్ ఆ బయట కాదరా. ఇంకే బయట ఆ బయట. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఐ లైక్ దిస్ కల్చర్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది. తోడు పెళ్లి కూతురు కదా. అయ్యా పెళ్లి కొడుకుని రమ్మనండి. You are so cute. అదేంటాడు ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టింది. ఏం లేదు, అబ్రాడ్ లో చాలా కామన్ మామయ్య. మనకు నచ్చితే నమస్కారం పెడతాం, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం. కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు. ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు. చాలా ముద్దొస్తున్నావు. సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు. చేసుకో, పండగ చేసుకో. ఏంద్ర మనకి కర్మ. మావా మావా అని కూడా కోమలకు బాయ డబ్బులేమో లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే. అండి నేను వచ్చేసానుగా. వచ్చా దాయ్యా మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా. మేం గట్ల ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా. ఏందది? ఆయన మీద ఆశలు వదులుకున్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా. మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, పాడి కడితే సరిపోతుంది. ఇంకో లాభం కూడా ఉందిగా. ఏందది? ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. మేము ఆయన తీరిగ్గా ఆలోచించుకుని కబుర్లు చేస్తాం. కలిసినా సంతకం పెట్టేద్దామా? బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రెట్టు కమ్మేసుకుందామా? ఏందిరా నీ కళ్ళు కావాలా? అబ్బ ఏందిరా తలకాయ కుదరదురా. అతగక అన్నం లేచి కూర్చున్నాడా? అల్లుడు లేచా. అమ్మాయి ఎక్కడ? ఇంకాడమ్మా అల్లుడు, దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు. అవ్వకూడదు. అవ్వకూడదట. కిడ్నాప్ చేయండి. కష్టం అల్లుడు, ఆ చాక్లెట్ బాయ్ గాడికి మన వాళ్ళందరి ఫేస్ లో నోటెడ్ కదా. బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి. ఏంటి తోడు తీసుకోరా? ఏం అక్కర్లేదు. రాత్రిప్పుడు కూడా పంతలేట్రా బాబు. నేను ఇంతేరా, నాలాగే ఉంటాను. ఒకరి కోసం మారను. ఏ నక్షత్రంలో పుట్టావో? ఉబ్బా నక్షత్రం. కన్నడ ఆగు, ఇది ఉంచరా. ఇప్పుడు డబ్బులు ఎందుకురా? మనం వచ్చింది శుభకార్యానికి కాదు, కిడ్నాప్ చేయడానికి. ఒకవేళ అటు ఇటు అయిందనుకో, నువ్వు గుంటూరు బస్ ఎక్కు, నేను ఎలాగోలాగా వచ్చేస్తాను. పొడుగురా బాబు, మళ్ళీ తీసుకుంటూ డెసిషన్. కొట్టాలరా, ఈసారి గట్టి కొట్టాలరా. నన్నెందుకు కొట్టావరా? నువ్వే కదరా కొట్టమన్నావు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సారీరా. సర్లే, కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. అబ్బా సిచ్యువేషన్ యమ కోఆపరేట్ చేస్తుంది. నాకెందుకో భయంగా ఉందిరా. ఇలా భయం లేదు, బొక్కలేదు. తెల్లారితే పెళ్లి, సామాన్లు టెంట్ హౌస్ కి, మన పిల్లలు ఓన్ హౌస్ కి. ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం పర్లేదంటావా? ఏం పర్లేదు. ఇదేంటో తెలుసా? క్లోరోఫామ్. ఇది కొట్టామనుకో ఎవడైనా పడిపోతే మనం మన పిల్లలతో పండగ చేసుకోవటమే. సూపర్ ఐడియా రా. రే పెద్దోడా, పెళ్లి కూతురు కనిపెట్టగలగా? చిన్నోడా, కొంచెం బ్రెయిన్ వాడు. పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటాకు, కాళ్ళకి పారాని ఉంటుంది. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది. ఆడు పగిలిపోద్ది, ముందు వచ్చిన పని చూడు. రే పెళ్లి కూతురు అటు ఉండదు, ఇటు ఉంటది. రా. లేదురా, అటే ఉంటది. రే పెద్దోడా, పెళ్లి కూతురు ఈ సత్రంలో పడుకోదు, ఆ బెడ్రూమ్ లో పడుకుంటది. నా సిక్స్ సెన్స్ చెప్తుంది. రా. అంటే మాకైనా సెన్స్ లేంది. నేను రానురా, నువ్వు వెళ్ళు. నీతో వచ్చిన చిక్కేదేరా బాబు, ప్రతిదానికి ఫట్ అవుతావు. నీ ఇగో ఏట్రా నాయన. రారా బాబు. రాను. రుక్మణి రావే. ఏంటండి త్వరగా రావే. ఈ టైంలోనా? ముందు నువ్వు రావే, చెప్తానుగా. ఇందులో నా మీనాక్షి ఇదే షేపు తెలిసిపోతుందిగా.
మీనాక్షి ఓ అమ్మో తల్లి అబ్బా కొంచెం మీనాక్షి నువ్వు ఎక్కడున్నావా నువ్వెక్కడ దొరికావా నాకు అది పెళ్ళావంటే చూడు గుర్రంలా గురకబెట్టి ఎట్లా నిద్రపోతున్నావు రావే వద్దండి నిద్ర వస్తుంది పాతికేళ్ళని చేస్తుంది అదే కదే దా, వద్దండి రావే అబ్బా, వద్దండి అబ్బా, రా. ఏమండి పిలుస్తున్నాడు వెళ్ళొచ్చుగా ఆ, ఆడెవడే ఏమో ఆడు మా అన్నీలాండి ఈడెవడే ఆడ తమ్ముడై ఉంటారులేండి నాకు నిద్ర వస్తుంది సర్లే ఎవడో మనోడు ఓ గొడవ పెట్టేస్తాడు ఈ రోజు పక్కా ప్లాన్ తో వచ్చానురా స్వీటీని కసిగా రేప్ చేస్తా ఎవడైనా అడ్డొచ్చాడనుకో క్లోరోఫామ్. అమ్మో ఈడెవడు ఏంట్రా ఈ గొడవ? అంటే అది ఈ విషయం మా అన్నయ్య చెప్పకే ఈ సంగతి తేల్చేస్తాను రేపు. దీన్ని తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరా? మీరేంట్రా? వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్. మరి మా బతుకులేంట్రా? వెళ్ళండి. ఈ ఇంట్లో నేనే అనుకున్నాను, అందరూ ఆకలి మీదనే ఉన్నారు. ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు ఎరా ఒక వినబడతాను చెప్పరా బాబు నువ్వు నేను ఆ పూలకుండీని ఎందుకు తన్నావురా? రాయ్ తన్నలసింది పోల్కొనేను కాదరా నిన్ను ముందా పెళ్లి కూతురు ఎక్కడ ఉంది బెగిలేదుకో ఏంటి కార్తిక్ ఇంత కూల్ గా ఉన్నావు? రేపు పొద్దున్నే పెళ్లి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంత టెన్షన్ పడతావు నేను ఉన్నాను కదా మేహూనా నాకు చాలా భయంగా ఉంది. జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు ట్రై చేద్దాం అవునా? ఏమో టెస్ట్ చేస్తే పోలా పెళ్లి కాకుండానే రొమాన్సా? ఈ 30 years బ్యాస్టర్ స్టాక్ ఇలా ఉండాలి. నా ఐస్ క్రీమ్ ఎక్కడుందో? స్వాతి, స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏంటో నాకే ఏమి తెలియట్లేదు ఇక్కడ. దా, నువ్వా? దా, నేనే నెప్పించిదాను. ఎక్కడికి? ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా? ఏమై ఉంటుంది? తీసిపోయి ఉంటదన్నయ్య వెళ్ళి చూసొస్తా రిప్ అయినట్టుంది ఈడొస్తున్నాడేంటి? శ్రీదేవి, శ్రీదేవి, ఏయ్, శ్రీ ఎక్కడికి వెళ్తున్నావు? స్లీప్ వాకింగ్ సార్. నేను నడుస్తున్నానా ఇప్పుడు? ఏయ్, ఆ, ఈ డ్రెస్ ఏంట్రా? ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్. ఎలా ఉంది సార్? డ్రెస్ బాగుందా? బాగుంది కదా? చేతిలో స్ప్రే ఏంటి? బోని కవర్ అడ్డొస్తే ఫ ఫ ఫ ఫ. వెళ్ళు. ఓకే సార్. ఏయ్, లోపలికి వెళ్ళరా. ఓహో, లోపలికా? పోను. మొగరం కదా. ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఏదైతే చేసాడు మెయిన్ అమ్మా, మళ్ళీ కరెంట్ పోయింది. ఆగండి. ఎవరా మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. నేనేరా పెళ్లి కొడుకుని అయితే పెళ్లి కూతురు తరపండి నిజం చెప్పండి రా ఎవరా మీరు చిన్నోడా సార్, మీరు మమ్మల్ని క్షమించాలి. మేము పెళ్లి కూతురుని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. సార్ ఇప్పుడు మీరు పిలిస్తే అందరూ వచ్చి గోల గోల చేస్తారు ఇంక జీవితంలో కిడ్నాప్ చేయం సార్. చేయాలి మీరు కిడ్నాప్ చేయాలి పెళ్లి కూతురు అదే మీరు కిడ్నాప్ చేయండి అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదండి? ఒరే నీకు క్వశ్చన్లు అవసరం కిడ్నాప్ అవసరం నువ్వెప్పుడు వచ్చావు వెంకీ నేను ఎప్పుడు వస్తే ఉందిలే గానీ వాళ్ళని స్వీటీ రూమ్ లో పంపిస్తున్నావు. కిడ్నాప్ చేసుకుంటానంట వెంకీ పర్పస్? పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా పనే ఏంటి? అప్ప మర్చిపోయావా రేపే లాస్ట్ డే రేపు 12 o'clock లోపు స్వీటీకి పెళ్లి అవ్వకపోతే ఆస్తంతా దొబ్బుద్దు కదా మరి ఒకవేళ వీళ్ళు కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా ఎర్రి పప్పలా ఉన్నారు సో వాళ్ళు స్వీటీని కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో ఎవరు లేని టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసేయి ఆస్తంతా నీదైపోద్ది సరే